మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? రోజు దేవుని మాటలు వింటున్నారా? ఆధ్యాత్మికంగా బలపడుతున్నారా? ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నారా? దేవుని సన్నిధిలో ఆనందించి ఆధ్యాత్మికంగా మీరు స్థిరపడి దీవించబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ప్రభువు ఇచ్చిన సందేశాలను ఈ రీతిగా మీకు అందిస్తున్నాను. రండి, ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. మా క్షేమం కోరే దేవుడవు, మా మేలు కోరే దేవుడవు. మేము సంతోషిస్తే సంతోషించే, మేము దుఃఖిస్తే మా కొరకు దింకుచుటకు మమ్మును అంతగా ప్రేమించిన నీ ప్రేమతో ఏ తల్లిదండ్రుల ప్రేమను పోల్చలేవు. నీకు వందనములయ్యా. మా కన్నీటిని తుడిచే దేవుడవు, మా దుఃఖమును సంతోషముగా మార్చేవాడివని విశ్వసిస్తున్నాము. ఆదరించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీరు నవ్వితే అందరూ నవ్వుతారండి కదా, కానీ మీరు ఏడిస్తే ఎవరైనా ఏడుస్తారా? మనం నవ్వితే ఏడ్చేవాళ్ళు ఉన్నారు, మనం ఏడిస్తే నవ్వేవారు ఉన్నారు. కానీ దుఃఖంతో, బాధతో మనం ఉన్నప్పుడు మన దుఃఖాన్ని, మన యొక్క వేదనను ఎరిగి మనతో పాటు దుఃఖించేవాడు, మన కొరకు దుఃఖించేవారు ఈ లోకంలో ఎవరూ లేరండి. ఒకవేళ ఒక మంచి తల్లి అయితే తన బిడ్డ ఏడిస్తే తను ఏడుస్తుంది, తన బిడ్డకు గాయం తగిలితే తను బాధపడుతుంది. తల్లి అయిన మరచును గాని నేను నిన్ను మరువనన్న ప్రభువు ఒకవేళ ఇహలోక తల్లులు కూడా మనల్ని పట్టించుకోరేమో కానీ, అంతగా బాధపడరేమో కానీ, ఒక సమయం వచ్చినప్పుడు నువ్వు పెద్దోడైన తర్వాత ఏడిస్తే నీ కర్మ, నువ్వు ఏడవరా అంటారు కదా. కానీ ముదిమి వయసు వచ్చు వరకు చక్క పెట్టుకొని నేను ఉన్న అన్న ప్రభువు, నీ క్షేమం కోరి ప్రభువు నీ బాధలో చూడలేక నీకు దుఃఖమునైనను విచారమునైనను కలుగజేయక నిన్ను సంతోషంగా నిత్యానందముగా ఆయన సాక్షిగా జీవించాలని కోరుతున్న ప్రభువు నీ దుఃఖ దినములను సమాప్తి చేయటానికి, నీకు సంతోష సమాధానాలు అనుగ్రహించటానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. మీకు తెలుసు కదండి. మనం చాలాసార్లు వాక్యం వింటున్నప్పుడు వాళ్ళందరూ మాకు తెలిసిపోతున్నారు. ఏంటండి, వారి గురించి చదువుతున్నాం కదా. మోషే గురించి, దావీదు గురించి, అబ్రహాం గురించి, వారు ఎలాంటి వారు, ఎలా చేస్తారు, భక్తి ఎలా ఉంది, వారి ప్రార్థన ఎలా ఉంది అని తెలిసిపోతుంది. అందుకే బైబిల్ చదవండి.